తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మనం అత్యంత పవిత్రమైనటువంటి శరన్నవరాత్రులు ఈ రోజు నుంచి జరుపుకుంటూ ఉన్నాం. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో మనం అమ్మవారి యొక్క వైభవాన్ని గనక శ్రవణం చేస్తే మనకి అత్యంత పుణ్యం మనకి సంప్రాప్తిస్తుంది అని పెద్దల యొక్క వచనం. అందువల్ల మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దేవీ సప్తశతి అనేటువంటి భాగాన్ని 700 శ్లోకాలతోటి వ్యాసమహర్షి మనకి అందించాడు. అది మార్కండేయ మహర్షికి జైమిని మహర్షికి జరిగినటువంటి సంవాద రూపంలో మనకి లభిస్తోంది. ఈ దేవి సప్తశతిలో మధుకైటభ సంహారం, విష్ణుమూర్తి చేత జయించడం, తర్వాత మహిషాసుర మర్దిని వృత్తాంతాలు, అలాగే అమ్మవారికి దేవతలు చేసినటువంటి స్తోత్రాలు, ఇవన్నీ కూడా ఈ 700 శ్లోకాల్లో మనకి వ్యాసమహర్షి అందించారు. దాన్ని నా ఆరాధ్య దైవం అనేటువంటి రామచంద్ర ప్రభు యొక్క కృపతోటి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను పెద్దల వల్ల విన్నటువంటి విషయాలు, అలాగే ఈ పురాణంలో నేను అనుసంధానించినటువంటి విషయాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా ఓంకార రూపిణి అయినటువంటి ఆ చండికాదేవికి నమస్కారం చేసుకుంటూ, మార్కండేయ మహర్షి చెప్తూ ఉన్నాడు జైమిని మహర్షికి, ఓ జైమిని, సూర్యుడి పుత్రుడైనటువంటి సావర్ణిని అష్టమ మనువు అంటారు. మనకి 14 మంది మనువులు ఉన్నారు. ప్రస్తుతం మనం 7వ మనువు అయినటువంటి వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఇక్కడ సూర్యుడు పుత్రుడైనటువంటి సావర్ణి అష్టమ మనువు, అంటే దీని తర్వాత వచ్చేటటువంటి మనువు. అతడి యొక్క పుట్టుకను విస్తారంగా చెబుతాను వినవయ్యా అంటున్నాడు. మహామాయ భగవతి యొక్క అనుగ్రహం వల్ల అదృష్టశాలి అయినటువంటి సూర్యుడి పుత్రుడు సావర్ణి అనేటటువంటి అతను ఎలా సర్వ ఐశ్వర్యాలతో మన్వంతరాధిపతి అయినాడో దాన్ని నీకు వివరిస్తాను వినవయ్యా అంటున్నాడు మార్కండేయ మహర్షి. స్వారోచిష మనువు అనేటువంటి 2వ మనువు యొక్క రాజ్యాధికారం అందల కథకి పూర్వం చైత్రుని వంశంలో జన్మించినటువంటి సురధుడు అనేటువంటి వాడు సమస్త భూమండలానికి రాజయ్యాడు. ఆ రాజు పేరు సురధుడు. ఈ కథ స్వారోచిష మనువు అనేటువంటి 2వ మనువు యొక్క రాజ్యాధికారంలో మనకి కనిపిస్తుంది. ఈ సురధుడు నీతిగా తన ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో
అతనికి కోల విధ్వంసులు అనేటువంటి శత్రువులు ఉన్నారు, శత్రురాజులు. ఒకళ్ళు కోలా వంశం వాళ్ళు, 2 విధ్వంసులు. మరి అత్యంత ప్రబల దండన చేసేవాడు అవడం వల్ల వాళ్ళు ఈ సురధునితోటి యుద్ధానికి వచ్చారు. ఈ కోలా విధ్వంసీ రాజులు ఈ రాజు కంటే చాలా చిన్నవాళ్లే, కానీ దైవవశంతో ఆ యుద్ధంలో ఆ ఇద్దరి రాజుల వల్ల ఈ సురథ మహారాజు ఓడిపోయినాడు. ఓడిపోయినటువంటి రాజు తన పట్టణానికి వచ్చాడు. ఏదో తన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఆ పురమునందు కూడా దుష్టులు, బలవంతులు అయినటువంటి మంత్రులు ఉన్నారు. వాళ్ళు గమనించారు, ఓ మన రాజు ఓడిపోయి వచ్చాడు, ఇప్పుడు దుర్బలుడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు కపటోపాయాలు పన్ని ఆ కోశాగారాన్ని, సైన్యాన్ని తమ వైపు తిప్పుకున్నారు. కోశాగారం అపహరించేశారు, కొల్లగొట్టేశారు. ధనం ఎప్పుడైతే రాజు దగ్గర ఉండదో అప్పుడు సైన్యాన్ని కూడా పోషించలేడు కదా. తర్వాత ఆ రాజు తన రాజ్యం అంతా హరించిపోవటం చేత వేటకు వెళ్లే కారణం వల్ల ఒంటరిగా గుర్రాన్నెక్కి దట్టమైనటువంటి అడవిలోకి పోయినాడు. అచ్చట ఆ రాజు ఒక ద్విజశ్రేష్ఠుడైనటువంటి సుమేధసుడు అనేటువంటి మహర్షి యొక్క ఆశ్రమాన్ని కనపడింది ఆయనకి. ఆ ప్రదేశంలో ఆ మహర్షి ఈ రాజుగారిని బాగా సత్కరించాడు. ఆ రోజుల్లో మహర్షులు రాజులు వస్తే సత్కరిస్తారు. అలాగే రాజులు కూడా మహర్షులని చక్కగా గౌరవిస్తారు. ఎందుకంటే మహర్షులు చేసేటటువంటి తపస్సులో 6వ వంతు ప్రభువుకు వస్తుంది. అదే వాళ్ళు కట్టే కప్పం. వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరు, తపస్సే ఇస్తారు కప్పంగా. అప్పుడు ఆ రాజు ఇటు అటు విహరిస్తూ కొంతకాలం ఆ ముని యొక్క ఆశ్రమంలోనే ఉన్నాడు. ఎందుకని? ఇక్కడ రాజ్యాన్ని మంత్రులు అపహరించేశారు, కోశాగారాన్ని కొల్లగొట్టేశారు. ఇక తను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. అందువల్ల ఆ ముని యొక్క ఆశ్రమంలోనే ఉంటూ ఉన్నాడు. కానీ అక్కడ కూడా ఎప్పుడూ అతని మనస్సు మమకారంతో నిండిపోయిందగడం వల్ల చింతిస్తూ ఉన్నది, ఆలోచిస్తూ ఉన్నది. ఏ పురమునందలి ప్రజలను నేను పరిపాలించానో ఆ పురాన్ని దురాచారులైనటువంటి సేవకులు ధర్మంగా రక్షిస్తున్నారో లేదో నాకు తెలియదు కదా. సదా మదమెక్కి ఉంటుంది నా ఏనుగు. శత్రువులకు వశమై ఎలాంటి భోగాలను అనుభవిస్తుందో కదా అది. నేను ఎవరికి ప్రతిదినము గృహాలు, ధనము, భోజనాదులు ఇవ్వడం చేత నాకు ఆజ్ఞాబద్ధులుగా ఉండేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు నిస్సందేహంగా ఇతర రాజులను సేవిస్తూ ఉంటారు. మరి అనేక విధాల ధనాన్ని ఖర్చు పెట్టి నేను ప్రోగు చేసి ఉంచిన కోశాగారం నష్టపోయి ఉంటుంది. ఇలా అని ఆ సురథ మహారాజు అనేక విధాలుగా చింతిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక వైశ్యుడు వచ్చాడు. ఆ వైశ్యుడిని చూచి, ఓయి ఎవరయ్యా నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీవిలా శోకతత్తుడివై ఉదాసీనంగా కనిపిస్తున్నావు ఎందుకు అని అడిగాడు రాజుగారు. తానెట్లా శోకంతో ఉన్నాడో అలాగే అక్కడికి వచ్చినటువంటి ఆ వైశ్యుడు కూడా శోకంతో ఉన్నాడు. రాజు ఈ విధంగా ఎప్పుడైతే ప్రేమపూరితమైనటువంటి వాక్కులతో ప్రశ్నించాడో విన్నటువంటి ఆ వైశ్యుడు అత్యంత నమ్రతాభావంతో ఆ రాజుకు నమస్కరించి ఇలా చెప్పాడు, ఓ రాజా, నేను ధనవంతుల కులంలో పుట్టాను. నా పేరు సమాధి అంటారు.
అసజ్జనులైనటువంటి భార్యా బిడ్డలు ధనం మీద ఆశ చేత నా ధనమంతా అపహరించారు, నన్ను ఇంటి నుండి వెడలగొట్టారు. ధనవిహీనుడైనటువంటి నన్ను భార్య, పుత్రులు, సోదరులు, బంధువులు కూడా త్యజించారు. ఇది గమనించాలి. డబ్బుంటే అందరూ నావాళ్ళు నావాళ్ళని వస్తారు, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా. ఎప్పుడైతే డబ్బు ఉండదో వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీళ్లు లేనటువంటి కొలల్ని ఎలానైతే పక్షులు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయో అలాగా. ఈ కారణంగా దుఃఖితుడై ఈ అడవికి వచ్చాను. ఇప్పుడు నా భార్య, పుత్రులు, నా స్వజనులు క్షేమంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ఇక్కడ ఉంటున్నాను. కానీ వాళ్ళు గృహంలో కుశలంగా ఉండిరో లేక ఏమైనా బాధలు పొందుతున్నారో, మరియు నా బిడ్డలు ఆచరణ ఇప్పుడు సరిగా ఉందో లేదో, లేకపోతే చెడుగా ఉందో అని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, నాయనా, దురాశాపరులైనటువంటి నీ భార్యాపుత్రాదులు నిన్ను డబ్బు మీద ఆశతోటి గెంటి వేశారు. అట్టి వారి ఎడల నీ మనస్సు ఎందుకు స్నేహం ఇంకా కనబరుస్తోంది? నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది అన్నాడు. అప్పుడు వైశ్యుడు అన్నాడు, మీరు చెప్పింది నిజమే మహారాజా, కానీ నేనేం చేసేది? నా మనస్సు ఏ విధంగానూ నిష్ఠురం కాకుండా ఉన్నదే. ఏ పుత్రులైతే ధనం మీద ఆశ చేత పితృస్నేహాన్ని కూడా విడిచిపెట్టి నాకు దూరమైనారో, ఏ భార్యలు పతి ప్రేమను కూడా విడిచిపెట్టి బంధుగణాలు, బంధు స్నేహాన్ని కూడా విడిచిపెట్టి నన్ను ఇంటి నుండి వెడలగొట్టారో, అట్టి అసజ్జనులైనటువంటి పుత్రుల యందు, భార్యల యందు, బంధువర్గ యందు నా మనస్సు చిక్కుకుపోయింది. ఓ మహామతి, ప్రతికూలులైనటువంటి బంధువుల ఎడల నా మనస్సు ఎందులకు ప్రేమ పొందుతూ ఉందో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ నిమిత్తం నాకు దీర్ఘ నిశ్వాసాలు కలుగుతున్నాయి, అంటే నిట్టూర్పులు వస్తున్నాయి, మరియు నా చిత్తం భిన్నమైపోతోంది. ఆ నిర్మోహితుల యందు నా మనస్సు కాఠిన్యాన్ని చూపలేకుండా ఉంది. నేనేం చేసేది మహారాజా అని దుఃఖంతో ఆ వైశ్యుడు చెప్పాడు. అటు పిమ్మట ఆ సురథ మహారాజు, ఆ సమాధి అనేటువంటి వైశ్యుడు ఇద్దరూ కలిసి ఆ సుమేధస మహర్షి దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ మహర్షి రాజుని, వైశ్యుణ్ణి యథోచితంగా గౌరవించాడు. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఆ మహర్షితోటి. మొట్టమొదట రాజు చెప్తున్నాడు, ఓ మహర్షి, ఏ విషయాన్ని ఎరగకున్నందున నా మనస్సు దుఃఖిస్తూ ఉందో అట్టి విషయమును మిమ్మల్ని అడగాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని మీరు నాకు చెప్పాలి. ఇదంతా కూడా భ్రమ అని నాకు తెలుసు. అయినా కూడా అజ్ఞానిలాగా నా రాజ్యమునందు మరియు సంపూర్ణ రాజ్యాంగంపై ఇట్టి మమత కలుగుతోంది నాకు. ఓ మునిశ్రేష్ఠ, ఇది ఎందువలన జరుగుతోంది? మరియు ఈ వైశ్యుడున్నాడే, ఇతడి పుత్రులు, భార్యలు, భృత్యులు, బంధువులు ఇతన్ని విడిచిపెట్టేశారు, ఇతని డబ్బంతా లాక్కున్నారు. అయినా కూడా ఈ వైశ్యుడు అలాంటి దుష్టుల దారాపుత్రాదుల యందు ఇంకా అనురక్తుడై ఉన్నాడు. ఈ విధంగా నేను, ఈ వైశ్యుడు, ఇట్టి దృశ్యమాన దోషపూర్ణమైనటువంటి విషయాలలో మమతాయుక్తమైనటువంటి చిత్తులమై అత్యంత దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం. దీనికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు ఋషి నవ్వి, సమస్త జంతువులకు విషయము దృష్టిగోచరమైనప్పుడు జ్ఞానం కలుగుతుంది. కానీ ఓ మహాభాగా, ఆ విషయం యొక్క రకరకాల పద్ధతుల వల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుంది. చూడు, కొన్ని ప్రాణులు పగలు చూడలేవు, కొన్ని ప్రాణులు రాత్రిపూట చూడలేవు, మరియు కొన్ని పగలు రాత్రి రెండు సమాన దృష్టి కలిగి ఉంటాయి. మీరు ఎట్టి జ్ఞానం గురించి చెప్పినా కూడా మనుష్యులకు అట్టి జ్ఞానం ఉన్నది, ఇది సత్యం. కానీ కేవలము మనుష్య మాత్రుడే ఇలాంటి జ్ఞానానికి అధికారి అనడం సత్యం కాదు. ఎందుకంటే పశు, పక్షి, మృగాదులకు కూడా ఇలాంటి జ్ఞానం ఉన్నది. విషయగోచరమైనటువంటి జ్ఞానం వాటికి ఉంది.
పశుపక్షాదులకి ఎలాగైతే ఇలాంటి జ్ఞానం ఉందో మానవులకు కూడా ఉంది. అందువల్ల ఇలాంటి జ్ఞానం మానవులకు మరియు ఇతర ప్రాణులకు సమానంగా ఉందని తెలుసుకో. ఇటు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా పరస్పర విషయాల యందు ఎంతో భిన్నత్వం ఉంటుంది చూడు. అంటే పక్షి తను ఆకలిచేదే పీడింపబడుతూ ఉన్నదైనా తన పిల్లల యొక్క నోట్లో మోహం చేత అన్నం పెడుతుంది, ఆహారం పెడుతుంది. ఎందుకని రెక్కలొచ్చిన పిల్లలు తన తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి తర్వాత. కానీ అవన్నీ ఆలోచించదు. మోహం, నా బిడ్డలు అనుకోని ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఆ ధాన్యాది కణాలను తెచ్చి ప్రేమగా పిల్లలకు తినిపిస్తుంది. మరి ఓ మునిశ్రేష్ఠ, మానవుడు తన పుత్రుల ఎడల అభిలాష కలిగిన వాడై, ప్రేమ కలిగిన వాడై వాళ్ళను పోషిస్తాడు. మానవుడు కేవలము ప్రత్యుపకార లోభంచే అలా చేస్తాడు. ఎందుకని? నా ముసలితనంలో ఈ పిల్లలు నాకు ఉపయోగపడతారు, అది ఒక ఆలోచన ఉంటుంది ప్రతివాడికి. ఇది నీవు చూడటంలేదా? ఇలా ఉపకారాది ఆశ లేకున్నా ఓ మహామాయా సంసార స్థితి యొక్క ప్రభావం చేత ప్రాణులందరూ కూడా వాసనారూపులై భ్రమరమురువలే మోహరూపం గల బురదలో పడుతూ ఉంటారు అన్నాడు. ఎందుకని? మహామాయ, ఆ మహామాయ యొక్క పని వల్ల అందరూ మోహంలో పడిపోతారు. అందువల్ల ఈ విషయంలో ఆశ్చర్యపడటం ఉచితం కాదు. మహామాయ జగత్పతి యొక్క యోగ నిద్రా స్వరూపంగా ఉన్నది. అది ఏ జగత్తును మోహింపజేస్తూ ఉన్నది. భగవతి అయినటువంటి ఆ మహామాయే జ్ఞానుల మనస్సును బలవంతంగా లాగి మోహములో పడవేస్తూ ఉన్నది. ఆ దేవియే ఈ చరాచర జగత్తును ఉత్పన్నం చేసింది. ఆమెయే ప్రసన్నురాలై మనుష్యులకు ముక్తిప్రదమైనటువంటి వరములు ఇస్తూ ఉన్నది. ఆ తల్లియే ముక్తి యొక్క ఉత్కృష్టమైనటువంటి హేతుస్వరూపం. సనాతన బ్రహ్మజ్ఞాన రూపమగు విద్య ఆమెయే సంసార బంధానికి హేతువు. అంటే మాయలో ముంచడం వల్ల మనం సంసారంలో పడిపోతాం. అనగా జనన మరణాదులకు హేతువు ఆమెయే ఈశ్వరుడుకు ఈశ్వరి అని ఆ మహర్షి చెప్పగానే రాజు ఆ మహర్షికి దండం పెట్టి, ఓ మహానుభావ, ఓ మహర్షి, మీరు చెప్పినటువంటి ఆ మహామాయ ఎవరు? ఆమె ఉత్పత్తి యొక్క వృత్తాంతం ఎలాంటిది? ఆమె క్రియలు ఎలాంటివి? ఇంతేకాకుండా ఆ దేవి యొక్క స్వభావం, స్వరూపములు ఎలాంటివో, అదే కాకుండా ఆమె దేని వలన పుట్టిందో ఆ విషయం అంతా కూడా నేను మీ వలన వినాలని కోరుకుంటున్నాను. నా యందు దయించి నాకు సవిస్తరంగా చెప్పండి అని ఆ మహారాజు అడిగాడు ఈ మహర్షిని. అప్పుడు ఆ మహర్షి చిరునవ్వు నవ్వి, ఓ రాజా, ఆ జగన్మూర్తి నిత్యం అనగా ఉత్పత్తి వినాశరహితంగా ఉన్నది. ఆమె పుట్టుకి ఎవరికీ తెలియదు. ఆమె ఎప్పటికీ వినాశనం కాదు. ఆమె విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అయినప్పటికీ అనేక విధాలుగా జన్మించినటువంటి ఆమె కథను నీకు చెబుతాను వినవయ్యా అన్నాడు. ఆమెకి జన్మించవలసిన అవసరం లేదు, కానీ భక్తులని రక్షించడం కోసం, అలాగే దుష్టులను శిక్షించడం కోసం ఆమె అనేక జన్మలు తీసుకుంటుందంతే. అది అంతా లీల. దేవతల యొక్క కార్యసిద్ధి కొరకు ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు నిత్యమైనప్పటికీ లోకమునందు జన్మించిందని చెప్పబడుతుంది. కల్పాంతమున ఎప్పుడు జగత్తంతా జలార్ణవంలో నిండిపోతుందో అప్పుడు విష్ణు భగవానుడు అనంతమైనటువంటి శయ్యను ఆశ్రయించి యోగ నిద్రలో ఉంటాడు. విష్ణుమూర్తి మర్యాకు మీద ఉంటాడని మనం చెప్పుకుంటాం. ఆ సమయంలో ఇద్దరు అతి భయంకరమైనటువంటి రాక్షసులు, మధువు కైటభుడు అనేటువంటి వాళ్ళు, ఆ విష్ణుమూర్తి యొక్క కర్ణ మలం నుంచి వాళ్ళు ఉద్భవించారు. ఉద్భవించినటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క నాభి కమలంలో నుంచి ఉద్భవించి ఉన్నటువంటి బ్రహ్మని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు.
అప్పుడు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ భయంకరమైనటువంటి ఆ ఇద్దరు రాక్షసులు చూచి వణికిపోయినాడు. కానీ చూస్తే తన జన్మకు కారణమైనటువంటి మహావిష్ణువు నిద్రపోతూ ఉన్నాడు. ఆయన్ని మేలుకొల్పాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏకాగ్రచిత్తుడై భగవానుని నేత్రముల యందలి నిద్రాస్వరూపమైనటువంటి ఆ విశ్వేశ్వరిని, జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార కారకురాలు మరియు విష్ణు తేజోమూర్తి అగునటువంటి ఆ నిద్రాదేవిని స్తుతించడం మొదలుపెట్టాడు. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ నిద్రాస్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరిని, విశ్వేశ్వరిని, జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార కారకురాలైనటువంటి ఆ యొక్క భగవతిని స్తుతిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఓ బ్రహ్మస్వరూపిణి, ఓ నిత్యమైనటువంటి దానా, నీవు దేవతలకు అగ్నినిచ్చి మంత్రస్వరూపమైనటువంటి స్వాహాదేవి. స్వాహాదేవి రూపంలో అగ్నిదేవుడికి భార్యగా ఉండి దేవతలకి యజ్ఞకార్యాలన్నీ కూడా సమకూరుస్తూ ఉంటావు. అలాగే నీవే పితృదేవతల యొక్క శ్రార్థాదుల యందు స్వధారూపంలో ఉంటావు. అదొక భార్య ఆమె అగ్నిదేవుడికి. స్వాహాకారంతో వేస్తే ఆహుతులు దేవతలకు వెళుతుంది. స్వధేయం 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 అనే మనం పితృకార్యంలో మనం చేస్తాం. ఆ స్వధారూపంలో ఉండేటువంటి ఓ తల్లి, నీవు పితృదేవతలకి కవ్యాన్ని చేరుస్తావు. హవ్యము అంటే దేవతలకిచ్చేది, కవ్యము అంటే పితృదేవతలకిచ్చేది. నీవే వషట్కార స్వరూపానివి. ఇంద్రుని యొక్క హవిర్ధాన మంత్రస్వరూపం కూడా నీవే. ఓ దేవి, సుధాస్వరూపం నీవే, అమృత స్వరూపం నీవే. అక్షరాలలో ఉన్నటువంటి హ్రస్వము, దీర్ఘము, ప్లుతరూపం, ఈ మూడు మాత్రా స్వరూపాలు కూడా నీవే తల్లి. అర్ధమాస్తా స్థితురాలు ఓ దేవి, నీవే ఆ గాయత్రి స్వరూపురాలివి. మనం నిత్యం చేసే గాయత్రి ఆ తల్లే. ఓ దేవి, సర్వోత్కృష్టమైనటువంటి ఆ జగజ్జనని యొక్క ప్రకృతి స్వరూపం నీవే. ఓ దేవి, నీవే ఈ జగత్తును సృష్టిస్తున్నావు, నీవే దానిని ధరిస్తున్నావు, నీవే దానిని పాలిస్తున్నావు. మరియు ప్రళయకాలంలో నీవే ఈ జగత్తును రక్షణ కూడా చేస్తున్నావు. సృష్టికాలంలో సృష్టి రూపం, పాలన సమయంలో స్థితి రూపమైనటువంటి ఓ జగన్మాత, ఈ జగత్తు యొక్క వినాశకాలంలో సంహార రూపం కూడా నీవే దేవి అని అంటున్నాడు. అంటే మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.